లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. బీజేపీ వేసిన పరువు నష్ట దావా కేసులో ఢిల్లీ మంత్రి అతీష్ కు ఢిల్లీలోని ఒక కోర్టు సమన్లు జారీ చేయడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అతీష్ ను అరెస్టు చేస్తారని నేను ముందే చెప్పాను. ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నారు. ఇది పూర్తిగా నియంతృత్వమే అని అన్నారు. పలికిమాలిన కేసులో ఆప్ నేతలందరినీ ఒక్కొక్కరిని అరెస్టు చేయిస్తున్నారు. దేశంలో మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతిపక్ష నేతను అరెస్టు చేయిస్తారు. ఆప్ ముఖ్యం కాదు, దేశ నియంతృత్వం నుంచి రక్షించడమే ముఖ్యమని కేజ్రీవాల్ ఎక్స్లో పేర్కొన్నారు. కాగా గోవా, మణిపూర్తో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేసిందంటూ అతీష్ కూడా నిలదీశారు. ఎన్నికల్లో మెజార్టీ రాకుండానే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేస్తుందో చెప్పాలని అన్నారు. అతీష్కు కొన్ని నెలల క్రితం బీజేపీ ఆరోపణలు చేస్తూ ఒక్కొక్కరికి 25 కోట్లు ఇస్తామంటూ ఆప్ నేతలను కొనడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టే ప్రయత్నం చేస్తుందని అన్నారు.